నమస్తే. సమాజంలో ఒక అలిఖిత నియమం ఉంది. ఇల్లు గడవాలంటే మగవాడు సంపాదించాలి, ఆడది ఇల్లు చూసుకోవాలి. కానీ కాలం మారుతోంది. మహిళలు చదువుల్లో, ఉద్యోగాల్లో దూసుకుపోతున్నారు. చాలా కుటుంబాల్లో భర్తల కంటే భార్యల సంపాదనే ఎక్కువగా ఉంటుంది. అయితే సమాజంలో వస్తున్న ఈ విప్లవాత్మక మార్పు పురుషుల మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన దెబ్బ కొడుతుందని మీకు తెలుసా? భార్య సంపాదన ఎక్కువగా ఉంటే భర్తలు కుంగుబాటుకు, ఒత్తిడికి లోనవుతున్నారని అంతర్జాతీయ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. అసలు ఈ మానసిక సంక్షోభం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? అంతర్జాతీయంగా జరిగిన రీసెర్చ్లు ఏం చెబుతున్నాయో మన స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. సంప్రదాయ మగతనం అనే అపోహల వల్లే పురుషులు ఈ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగం లేకనో లేదా భార్య కంటే తక్కువ జీతం రావడం వల్లే ఇంట్లో ఉంటూ పిల్లలను చూసుకునే తండ్రులు సమాజం నుండి, బంధువుల నుండి తీవ్రమైన సామాజిక హేళన ఎదుర్కొంటున్నారు. ఇది వారి ఈగోను దెబ్బతీయడమే కాకుండా వైవాహిక జీవితంలో అసంతృప్తిని పెంచి చివరకు విడాకులకు దారితీస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం భార్య ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు పురుషులు దానిని తమ ఆత్మగౌరవ సమస్యగా తీసుకోకూడదు. మగతనం అంటే కేవలం డబ్బులు సంపాదించడమే కాదు, కుటుంబానికి సంరక్షణను అందించడం కూడా అని గ్రహించాలి. భర్త ఇంట్లోని బాధ్యతలను పంచుకుంటూ పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావించాలి. చూశారుగా, కేవలం డబ్బుతోనే మగతనాన్ని కొలిచే పాత ఆలోచనలను పక్కన పెట్టినప్పుడే కుటుంబాల్లో నిజమైన సంతోషం సాధ్యమవుతుంది. భార్య విజయాలను చూసి భర్త గర్వపడటం, భర్త ఇచ్చే మద్దతును భార్య గౌరవించడం ద్వారానే ఈ మానసిక ఒత్తిడిని జయించవచ్చు. మరో స్పెషల్ రిపోర్టుతో మళ్ళీ కలుద్దాం. నిరంతరం తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హైదరాబాద్ న్యూస్ టైం.